హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను కాకరకాయ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇగోండి కాకరకాయలు తెచ్చుకొని శుభ్రం కడుక్కొని ఇగోండి ఇలాగా కట్ చేసి పెట్టుకోండి. ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆవాలు, జీలకర్ర, కారం, పసుపు, సాల్ట్. వీటితో నేను కాకరకాయ కర్రీ చేసి చూపిస్తానండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. నా కుకింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్స్ ఇవ్వండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి. ఇవ్వండి ఆయిల్ వేసాను సరిపోయినంత. ఆయిల్ హీట్ అయింది కదండి, ఇగోండి ఆవాలు, జీలకర్ర, అవి కొంచెం చిటపటలు ఆడాక పసుపు వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ద్వారగా వేగాలండి. ఒక 2 నిమిషాలు మూత పెడదామండి. ఇవిగోండి ఆనియన్స్ చూసారా వేగుతున్నాయి కదా. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. ఆనియన్స్ బాగా వేగిపోయినాయి చూసారా. ఇప్పుడు మన కాకరకాయలన్నీ వేసేసుకోండి. చక్కగా సాల్ట్ వేసేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతాయండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసేయండి ఒక 2-3 నిమిషాలు. ఇదండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలాగ అయ్యింది. ఇంకో 2 నిమిషాలు మూత పెడదామండి, ఇంకొంచెం మగ్గాలి. ఇదిగోండి అలా మగ్గింది కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 స్పూన్ కారం వేసుకోండి. మీ స్పైస్నెస్ బట్టి 1 స్పూన్ వేసుకున్నాను నేను. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఇంత ప్రాసెస్ ఇదిగోండి కారం వేసాక 1 నిమిషం అటు ఇటు కలిపేసుకుని ఇదిగోండి టమాటా, ఒక 2 టమాటాలు టమాటా తీసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసేయండి. టమాటా వేసేకండి సిమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇదిగోండి మగ్గిపోయింది చూసారా. టమాటా కూడా మగ్గిపోయింది. ఇందులో మనం ఇదిగోండి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. చివరిగా 1 స్పూన్ ధనియాల పొడి వేసేసి ఒక 2 నిమిషాలు మగ్గబెట్టేసేయండి. ఇందులో ఇంక మనం వాటర్ ఏమి వేయవసరం లేదండి. ఒక టమాటా వేసి అలాగ మగ్గిపోతుంది అంతే. ధనియాల పొడి వేసాక ఇప్పుడు ఉప్పు కారాలు ఒకసారి చూసుకోండి. ఏదైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇదిగోండి చూసారా ఆయిల్ పైకి ఎలా వచ్చేసిందో. ఇంకా అయిపోయింది, అంతేనండి. కాకరకాయ కర్రీ రెడీ. చివరగా ఇదిగోండి కొంచెం కొత్తిమీర, పచ్చిది కరివేపాకు వేసేసుకుని అంతేనండి. స్టవ్ ఆపేసాను.
ఇదిగోండి కాకరకాయ కర్రీ రెడీ. నచ్చితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.